హలో వివర్స్, నేను సుష్మా. వెల్కమ్ టు మై ఛానల్ సుష్మాస్ గార్డెన్ కడప. ఇక్కడ కనిపిస్తున్న సాప్లింగ్స్ అన్నీ స్ట్రాబెర్రీ మొక్కలు, బుజ్జి బుజ్జి మొక్కలు ఎంత హెల్తీగా, ఎంత నీట్గా ప్యాక్ చేసి వస్తాయో చూడండి. సిటీజీ మెయిన్ అడ్మిన్స్ మనకు పంపించిన స్ట్రాబెర్రీ సాప్లింగ్స్ ఇవి 3 బాక్సెస్ ఆర్డర్ పెట్టుకున్నాము. చక్కగా వచ్చేసాయి. గ్రూప్ మీటింగ్ పెట్టాము. మంత్లీ ఒకరి ఇంట్లో గ్రూప్ గార్డెనింగ్ విజిట్ మీట్ ఉంటుంది. ఆ టైంకి వచ్చాయి కాబట్టి ఇక్కడే డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేసేసుకున్నాము. చూడండి మొక్క ఒక్కొక్కటి ఎంత హెల్తీగా ఉంటుందో. మనకి ట్రాన్స్పోర్ట్ అన్నీ కలిపి కూడా 13 నుండి 15 రూపాయలు మాత్రమే పడుతుంది. ఇదే మనం నర్సరీలో పెట్టాలి అంటే కనీసం 70 రూపాయల నుంచి 100 రూపాయల మొక్క తీసుకుంటాడు. అది కూడా 10 రూపాయలు కుండీలో పెట్టి ఇస్తాడు. కొన్నిసార్లు అది కూడా ఉండదు, కవర్స్లో వస్తాయన్నమాట. సో సిటీజీ అంటేనే స్ట్రాబెర్రీ అంటేనే సిటీజీ అనేలాగా ప్రతి సంవత్సరం మనకి 2-3 బ్యాచెస్లో స్ట్రాబెర్రీ అండ్ చేమంతి సాప్లింగ్స్ మనకి డిస్ట్రిబ్యూషన్ అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి 15 కలర్స్ చేమంతి మొక్కలు అయితే వచ్చేసాయి మనకి. 15 కలర్స్ అంటే అసలు ఏ నర్సరీలో కూడా మనకి దొరకని కలర్స్ అనమాట. రేర్ కలర్స్. అసలు కొత్త వాళ్ళకైతే అర్థం అయ్యి ఉండదు. సిటీజీ అంటోంది, మొక్కలు అంటోంది ఏంటి అనేసి. సిటీజీ అంటే సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెనర్స్ అనేసి ఒక గ్రూప్ అయితే ఉంది. ఇది కంప్లీట్ సోషల్ సర్వీస్ లాగా. మొక్కలు మనం మంచిగా పెంచాలి, మొత్తం గ్రీనరీతో నిండిపోవాలి. ప్రకృతి నుంచి తీసుకోవడమే కాదు, ప్రకృతికి కూడా మనం ఎంతో కొంత తిరిగి ఇవ్వాలి అనే కాన్సెప్ట్తో మనం మంచిగా మన చుట్టూ మొక్కలన్నీ పెంచేస్తూ, అది ఇంటి పైన కావచ్చు, గార్డెన్ కావచ్చు, నేలలో కావచ్చు, రోడ్కి అటు ఇటు కావచ్చు, ఎక్కడైనా సరే వీలైనన్ని మొక్కలు మనం పెంచుకుంటూ మన ఇంటికి ఆర్గానిక్ ఫుడ్ తీసుకుంటూ, వెజిటబుల్స్ తీసుకుంటూ మన ఆరోగ్యం కాపాడుకుంటూ అందరికీ అవేర్నెస్ కూడా ఇస్తూ మొక్కలు ఎలా పెంచాలి, తక్కువ ఖర్చులో ఎలా చేసుకోవాలి, ఇవంతా కూడా సజెషన్స్ ఇస్తూ అప్పుడప్పుడు ఇలా మొక్కలు తక్కువ కాస్ట్లో రైతు దగ్గర మనకి తయారయ్యే చోట ఎంతైతే ఖర్చు పడుతుందో మన వరకు వచ్చే కూడా అంతే ఖర్చుతో వచ్చేలాగా ఏర్పాటు చేస్తూ సిటీజీ అడ్మిన్స్, మెయిన్ సిటీజీ స్థాపకుడు శ్రీనివాస్ హర్కర్ గారు, ఇక తర్వాత ఈ గ్రూప్స్ అన్నీ కూడా మెయింటైన్ చేస్తూ సుమారుగా 70-80 వేల మందిని మెయింటైన్ చేస్తూ అన్ని గ్రూప్స్కి మొక్కల్ని సప్లై చేస్తూ ఎక్కడా తక్కువ కాకుండా ప్రతి ఒక్క గ్రూప్ని గుర్తుపెట్టుకొని శ్రద్ధగా చూసుకుంటూ మొక్కలు పంపిస్తున్న సరోజ మేడంకి చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇక ఈరోజు గార్డెనింగ్ విజిట్ మీట్ వచ్చి సుప్రియ వాళ్ళ ఇంట్లో జరిగింది. సుప్రియ వాళ్ళ టెర్రస్ గార్డెన్ ఇదంతా. ఈ మీటింగ్స్కి కానీ, ఈ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వడానికి కానీ ఎటువంటి ఛార్జెస్ ఉండవండి. అంతా కూడా ఫ్రీ ఉంటుంది. ఇంకా మీటింగ్స్కి ఎవరి దగ్గరైనా ఎక్స్ట్రా ప్లాంట్స్ కానీ, ఎక్స్ట్రా సీడ్స్ కానీ ఉంటే తీసుకొచ్చేసి అక్కడ ఫ్రీగా మనం పంచుకుంటాము. ఇలా రేర్ వెరైటీస్ ప్లాంట్స్ తెప్పించుకున్నప్పుడు మనకి తయారైన చోట పడిన రేట్లో మాత్రమే మన వరకు వచ్చేస్తుంది. అదే రేట్ పెట్టి మనం ఆర్డర్ పెట్టుకునేసి మొక్కలు డిస్ట్రిబ్యూట్ చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఇప్పుడు అదే తతంగం జరుగుతుంది. మీటింగ్ వచ్చి 3:34 నుంచి స్టార్ట్ అవుతుంది అని చెప్పాము. సండేస్ పెట్టుకుంటాము మీటింగ్. ఎవ్రీ మంత్ థర్డ్ సండే ఉంటుందన్నమాట మీటింగ్. అందరికీ అవైలబుల్ ఉండాలి అనేసి. ఇది గార్డెనింగ్ విజిట్ మీట్. మళ్ళీ పెద్ద మెగా మీట్స్ కూడా ఉంటాయి. అవి హాల్స్లో అలా చేసుకుంటాము. మంత్లీ చేసే గార్డెనింగ్ విజిట్ మీట్ మాత్రం గ్రూప్లో ఉన్న మెంబర్స్ ఇళ్ళల్లో ఉంటుంది. ఒక్కొక్క మంత్ ఒక్కొక్కరి ఇంట్లో అనమాట. వాళ్ళే ఇన్వైట్ చేస్తారు, బలవంతం ఏమీ లేదు. ఇలా మొక్కలంతా కూడా ఎవరు ఆర్డర్ చేసినవి వాళ్ళు ప్యాక్ చేసేసి వాలంటీర్స్గా హెల్ప్ చేయడానికి కూడా గ్రూప్ మెంబర్సే ముందుకు వస్తారు. అందరం కలిసి ఒక ఫ్యామిలీ లాగా, ఒక గెట్ టుగెదర్ లాగా చాలా సందడిగా జరుగుతుంది. డిస్కషన్స్, సజెషన్స్, సలహాలు, డౌట్స్ అవంతా కూడా కంప్లీట్ గార్డెనింగ్ రిలేటెడ్ మాత్రమే మాట్లాడుకోవాల్సి ఉంటుంది. ఇది ముఖ్యమైన రూల్ మన సిటీజీ గ్రూప్స్లో. ఇప్పుడు మనం మన ప్రకృతిని కాపాడుకోవడం వల్ల భవిష్యత్తులో మన పిల్లలు కలుషితం లేని మంచి వాతావరణంలో పెరుగుతారు. ఇలాంటి మంచి గ్రూప్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే ఎటువంటి ఫీజులు ఏమీ ఉండవండి. మీరు ఉన్న చోటే, ఉన్న ఊర్లోనే గ్రూప్స్ ఉంటాయి. మొత్తం ఆల్ ఓవర్ ఇండియా ప్రతి ఊర్లోనూ గ్రూప్స్ పెట్టారు. 70-80 వేల మంది ఇందులో ఉన్నారు. మీరు కూడా జాయిన్ అవ్వాలనుకుంటే కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి. కాల్స్ చేయకండి, వాట్సాప్ మాత్రమే చేయండి. మీ ఊరు, మీ పేరు, మీ ఫోన్ నెంబర్ ఏదైతే యాడ్ చేయాలనో ఆ నెంబర్ మాత్రం పంపించి సిటీజీలో జాయిన్ చేయండి అని మెసేజ్ పెడితే చాలు, మేము జాయిన్ చేసేస్తాం. ఆ ఏరియా, మీరుంటున్న ఏరియా
గ్రూప్ అడ్మిన్స్కి మేము ఫార్వర్డ్ చేస్తాము, వాళ్ళు జాయిన్ చేసేసుకుంటారు. ఇక సుప్రియ వాళ్ళ ఇంటికి వచ్చిన గ్రూప్ మెంబర్స్ మొత్తం మీటింగ్ అవుతూనే ఎవరి గిఫ్ట్స్ వాళ్ళు, ప్లాంట్సే మేము గిఫ్ట్స్ ఇచ్చుకుంటామండి, అంతకంటే పెద్ద గిఫ్ట్ ఏముంటుంది చెప్పండి. అందరూ గిఫ్ట్స్ అయితే ఇచ్చేశారు. వస్తువుల రూపంలో ఇచ్చే గిఫ్ట్స్ ఎన్ని రోజులు ఉంటాయో తెలియదు, కానీ మొక్కలు గిఫ్ట్గా ఇవ్వడం వల్ల అవి ఎప్పటికీ ఉండిపోతాయి. ఉండడమే కాకుండా వాటి వల్ల ఎన్ని ఉపయోగాలు, ఆక్సిజన్ని ఇవ్వడంతో పాటు ఎక్కువ పండ్ల మొక్కలు ఇవ్వడానికే ప్రిఫర్ చేస్తాం మేము గిఫ్ట్ రూపంలో. ఆక్సిజన్తో పాటు పండ్లు కూడా వాళ్ళకి ఇస్తాయి. ఇంతకంటే మంచి గిఫ్ట్ ఏముంటుంది చెప్పండి. సో గిఫ్ట్స్ తీసుకున్నాక తను కూడా రిటర్న్ గిఫ్ట్స్గా అందరికీ కొన్ని మొక్కలు అయితే ఇండోర్ ప్లాంట్, ఇంకా శంకు పువ్వులు, అందరికీ ఇంట్లో పువ్వులు అంటే చాలా ఇష్టం కదా, పూజకి ఉపయోగపడే శంకు పువ్వుల్ని, రేర్ వెరైటీ పింక్ కలర్ శంకు పువ్వుల్ని ఒక 1 month ముందు నుంచే తను చిన్న చిన్న డిస్పోజబుల్ గ్లాసెస్లో పెట్టి చక్కగా పెంచి అందరికీ రిటర్న్ గిఫ్ట్స్ అయితే ఇచ్చింది. అది కూడా తన పిల్లలు చేశారంట ఈ వర్క్ మొత్తం కూడా. సీడ్స్ పెట్టడం కానీ, మట్టి కలపడం కానీ, ఇదంతా కూడా ఇప్పుడు పంచుతున్నది కూడా పెద్ద అబ్బాయే, అందుకే తనతోనే పంచిచ్చామన్నమాట. సో ఇలా ఈ గార్డెనింగ్ గ్రూప్స్ వల్ల, మనం ఇంట్లో పెంచే మొక్కల వల్ల చూడండి పిల్లలు కూడా మనతో, మీరు వీడియోస్లో గమనించే ఉంటారు, నా కొడుకు కూడా ఉన్నాడు చిన్నోడు, ఇంకా సుప్రియ పిల్లలు ఉన్నారు, ఇంకా కొందరు టీనేజర్స్ కూడా ఉన్నారు. సో పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని ఇన్వాల్వ్ చేయడం వల్ల ఈ గార్డెనింగ్లో వాళ్ళు మంచి అలవాట్లని నేర్చుకుంటూ ఈ ఫోన్ పిచ్చి, ఈ టీవీ పిచ్చి ఇవంతా కూడా వదిలేసి చెడు వాటికి అడిక్ట్ అవ్వకుండా మంచిగా పెరుగుతారు. పిల్లలంతా మీటింగ్లో అటెండ్ అవ్వడమే కాదు, చూడండి ఎంత మంచిగా సపోర్ట్ చేస్తున్నారు, హెల్ప్ చేస్తున్నారో పిల్లలు. మీకు కూడా గార్డెన్ ఉందా? ఉంటే మీ పిల్లల్ని కూడా గార్డెనింగ్ వర్క్లో ఇన్వాల్వ్ చేస్తున్నారా? నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. పెద్దల అలవాట్లు కానీ, ప్రవర్తన కానీ పిల్లలపైన చాలా ప్రభావం చూపిస్తుంది. సో ముందు మనం అడుగేసి మంచి మార్గంలోకి పిల్లల్ని నడిచేలాగా చేయాలి. వాళ్ళ నూరికే ఇది చేయి అది చేయి అంటే వాళ్ళు చేయరు, మనం చేస్తూ వాళ్ళని తీసుకెళ్ళాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో. సో ప్లాంటేషన్ అనేది ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఏంది, నువ్వు అమ్మాయి అంటే అమ్మాయిలే పెంచుతారు అంటే లేదు. ఆక్సిజన్ అంటే అబ్బాయిలు అమ్మాయిలు అందరూ పెంచుకుంటున్నారు కదా. సో తిండి అనేది మరి అమ్మాయిలు ఒకటి తింటున్నారు అట్లా కాదు కదా, అబ్బాయిలు అమ్మాయిలు అందరూ తింటున్నారు కదా. సో అలాగే జెండర్ అనేది చూడకుండా, అలాగే చిన్నప్పటి నుండి మీకు చిన్న పిల్లలు 5 years కానివ్వండి, ఏదైనా చదువుకుంటా ఉన్నాయండి, వాళ్ళందరికీ కూడా మనం టెర్రస్ మీద కానీ ఏదో ఒక 5 feet ఏదైనా ఒక స్థలం ఉండే దాంతోనే మన ఇంట్లో ఉండే వాటితోనే విత్తనాలతో కానీ, లేదా ఒక ఫ్లవరింగ్ కానీ, ఒక వెజిటేబుల్స్ కానీ, ఒక ఫ్రూట్స్ కానీ, సో మనం ఇష్టంగా పెంచుకుంటే కనుక నేను నమ్మేది ఏంటంటే ఒక కొత్త దానికి మనం ఏదో మన చేతిలో జీవం మోసినట్టు నేను ఫీల్ అవుతా. సో మన చేతిలో ఒక సృష్టి ఏదో ఇచ్చినట్టు అలా ఫీల్ అవుతా. అండ్ వీ గెట్ లాట్ ఆఫ్ ఫన్, మనం మొక్కలతో రోజు చూడడం, మాట్లాడడం, అగ్నిని అంటే ఇక్కడ పీల్చుకునే ఆక్సిజన్ని మన చేతిలో మనం ఇచ్చినట్టు ఫీల్ అవుతూ ఉంటా. సో ఐ హోప్ అండ్ ఐ బిలీవ్ దట్ సో మనం గార్డెన్స్ అనేది ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి. సో ఇప్పుడైతే ఏదైతే 200 members ఉన్నారో మన గ్రూప్ 2000 అవ్వాలి మన కడప సిటీ గ్రూప్ ఫ్యామిలీ.